ఉదయకాలం ముందు మార్నింగ్ కాన్ఫరెన్స్కి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం. ప్రార్థనతో ఉదయకాలం ముందు మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రారంభం చేసుకున్నాం. శ్రీకాంత్ అన్న వందనాలు. వందనాలు అన్న ఎరుపెడ్డ వందనాలు. అందరికీ వందనాలు అన్న వందనాలు అన్న పాశ్రాములు. వందనాలు. తిరుపతి నుంచి రవి మనోహర్ అన్న ఆరంభ ప్రార్థన చేస్తాం. చేరి వచ్చిన అందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకొని కూడిక ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనుడైన మన ఆయన, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. మా స్తుతులకు పాత్రుడవు, మా ఆరాధనకు అర్హుడమైన మా తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధికి చేరి రావడానికి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు బలియాగమే మరణ పునరుద్ధానలే మూల కారణం. అందులో బట్టి మీ స్తోత్రం ఎందు విశ్వాసం ఇష్టపడని మమ్మల్ని నీతిమంతులుగా చేసి మీ బిడ్డలుగా చేసుకొని మిమ్మల్ని నాయన తండ్రిని పిలిచే యోగ్యత అర్హత మాకు అనుగురించారు. ఈ ప్రాతకాల వేళలో మా ప్రభ 3025వ రోజున మేము ఇలాగున మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చి మీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాం. మా తండ్రి, ప్రారంభం నుండి అంతం వరకు మీరే ఉండి నడిపించండి మా ప్రభువ. మీ వాక్యం అందించడానికి మా ప్రియులు పాల్ అగస్టిన్ గారు ఉన్నారు మా ప్రభువ. అలాగనే ట్రాన్స్లేట్ చేయడానికి మా ప్రియులు బర్నబాస్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరే మా ప్రభువ, మీ కృపాశాలు తోడుగా ఉంచి మీరు అందించవలసిన మాటలను మాకు అందించి మమ్మల్ని సరిచేయమని మీ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మీరు అక్కడ అతి సమీపంగా ఉంది మా ప్రభువ. మిమ్మల్ని ఎదుర్కొన్నటకు మా ప్రభువ ఈ లోకంలో మేము ఎలాగూ మీ చిత్తానుసారంగా జీవించాలో వాటన్నిటినీ మీ దాసం ద్వారా మీరు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరి బట్టి స్తోత్రములు. ఈ కోడికను నడిపిస్తున్నటువంటి సిద్ధం శ్రీకాంత్ గారిని బట్టి మీ స్తుతులు స్తోత్రములు తెలుస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రములు. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా మీ వాక్యం వింటూ కృప చూపించమని మా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లలు ఒక పాటను విందాం. తమ్మలూరు నుంచి ఎల్లిశోభన్న ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. వందనాలు. వందనాలన్న. పాటల పుస్తకంలో నుంచి 994వ పాట, ఉదయకాల పాట 994వ పాట. మేలుకొనరే మీ మనంబులా మేలిమిగమి మేరదప్పక పాలుమాల కాలేచి దేవుని పాదములు పూజింపగ్రక్కునా. మేలుకొనరే మీ మనంబుల మేలిమిగమి మేరదప్పక పక్షులెల్లను కిలకలించెను ప్రభుని మహిమలు బల్కదొడగెను. పక్షులెల్లను గిలకలించును ప్రభుని మహిమలు బల్కదొడగను. రక్షకుని సకాలోపకృతులను రమ్యముగను తీయించి పాడగా. మేలుకొనరే మీ మనంబుల మేలిమిగమి మేరదప్పక నిదురబోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక. నిదురబోయిన వేళ మిమ్మ
నిమిషమైనను బాసియుండక పదిలముగా రక్షించు దేవుని ప్రాస్తుతింప మహముదంబునా మేలుకొనరే మీ మనంబుల మేలిమిగమి మేరదప్పక తెల్లవారగా తెలియదే ఇది తెలివిగలమా నవ సమాజము ఉల్లసించుచు నీతి భాస్కరు హృదయమయ్యేను హృదయములపై మేలుకొనరే మీ మనముల మేలిమిగమి మేరదప్పక పాలుమాలక లేచి దేవుని పాదములు పూజింపగ్రక్కునా మేలుకొనరే మీ మనంబుల మేలిమిగమి మేరదప్పక. మంచిది. వాక్య సహాయం కోసం ప్రార్థన చేసుకున్నాం. శేషగిరి బాబన్న వాక్య సహాయం కోసం ప్రార్థన చేస్తాం. మన వందనాలందరికీ వందనాలన్న. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ గొప్ప కనికరాన్ని బట్టి, వాత్సల్యతను బట్టి, మీ దయను బట్టి ప్రభువా తండ్రి శిరస్సు వంచి నమస్కరించి ఈ ఉదయకాలం నేను పూజిస్తున్నాం. ఈ కరోనా దినాలలో తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ, మా కుటుంబాలను ప్రభు ఆదరిస్తూ భద్రపరుస్తూ, మా సంఘాలను ప్రభు తండ్రి మీరు కాస్తున్నందుకని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన రక్తము చేత మమ్మల్ని కడిగి శుభ్రపరిచి పవిత్రపరిచి మరణ పునరుద్ధాన బలము చేత మమ్మల్ని రక్షించి నిత్యత్వానికి వారసుగా చేశారు బట్టి స్తోత్రాలు. రాత్రంతా ప్రభు తండ్రి కనురెప్పవలే కంటిని కనురెప్పను కాపాడినట్టుగా మీరు మమ్మల్ని కాపాడారు. ఏకుల ప్రభు తండ్రి మీ ముఖదర్శనం చుట్టానికి తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం. ఈ జూమ్ మీటింగ్ ప్రభు తండ్రి మీరు దీవించండి, నెరవేరుస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభు తండ్రి స్తుతి కీర్తనల జత ప్రభా మేము స్తుతించాం, నీ మాటలు వినగోరుతున్నాం. ఈ దినం ప్రభు తండ్రి మీ దాసుని మీరు బలపరిచి ప్రభు బలమైన నీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రభు తండ్రి ముందుండ జీవితంలో ప్రభు తండ్రి మేము అనుసరించవలసిన పద్ధతులు ప్రభు తండ్రి మేము నడవలసిన విధానం, సేవా జీవితం ప్రభు తండ్రి మేము చేయవలసిన పనులు ప్రభు తండ్రి మాకు బోధించండి. ప్రభు తండ్రి ట్రాన్స్లేషన్ చేస్తున్న బర్నబాస్ అన్న బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. టెక్నికల్ ప్రాబ్లం లేకుండా ప్రభు తండ్రి చక్కగా మేము విని ప్రభు తండ్రి సంతోషించిన మహింపరచడం సహాయం చేయమని ఈ సమయాన్ని మీ దాసులు మీ హస్తాలకు అప్పగిస్తుండగా మీరే మాట్లాడి మహిం పొందమని వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. పిల్లారా దేవుని వాక్యం విందాం. ఉదయకాలం ముందు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో వాక్యం అందించడానికి పాండిచేరి నుంచి పాల్ అగస్టిన్ అన్న దేవుని వాక్యం అందించినారు ఇంగ్లీష్ లో. అలాగే తెలుగులో వాక్యాన్ని తర్జుమా చేయడానికి అనంతపురం జిల్లా ఓడిసిలో పరిచర్య చేస్తున్న బర్నబాస్ అన్న తెలుగులో తర్జుమా చేస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ పాల్ అగస్టిన్, ప్లీజ్ స్టార్ట్ యువర్ మెసేజ్. Thank you, brother. May the Lord's name be glorified. దేవుని నామము మహిమపరచబడును గాక. It gives me great joy to meet all of you yet again through this cell conference. ఈ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం ఎంతో గొప్ప ఆనందంగా భావిస్తున్నాను.
We'll turn our attention this morning to Acts chapter 8 again. మన దృష్టిని అపోస్తల కార్యములు 8వ అధ్యాయానికి మనం మరల్చుదాం. Last week we were discussing about Philip's ministry in Samaria. సమరయలో ఫిలిప్పు చేసిన పరిచర్య గురించి గత కాలంలో పాఠంలో మనం నేర్చుకున్నాము. When Philip came to Samaria and preached the gospel, there was a great response among the people. ఫిలిప్పు సమరయకు వచ్చి పరిచర్య చేయగా అక్కడ గొప్ప స్పందన వచ్చిందని మనము విన్నాము. Many people believed the Lord Jesus Christ. అనేకులు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. And they obeyed to the baptism, to the water baptism. అనేకులు నీటి బాప్తిసం పొందారు. But then God delayed the giving of the Holy Spirit. కానీ దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చుట్లో కొంత ఆలస్యం చేశాడు. Till Peter and John came to Samaria. తర్వాత పేతురు యోహానులు సమరయకు వచ్చారు. Now God brought Peter and John to Samaria, and as they placed their hands on the heads of the believers and prayed, and then the Holy Spirit came to all these believers. పేతురు యోహానులు దేవుడు సమరయకు తీసుకొచ్చాడు. వారు వారిపైన చేతులుంచి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. As we saw earlier, there was an important reason behind this. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉన్నట్టుగా మనం గతంలో చూసుకున్నాం. The Jewish believers in Jerusalem had to accept the Samaritan believers into the church. సమరయలోని యూదులు ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల్ని వారు సంఘములోకి అంగీకరించారు. Yeah, in order for the Jerusalem Jews to accept these Samaritan believers into the church, now God brought Peter and John, and then he gave the Holy Spirit to these believers. వారు యూదులైన విశ్వాసులు సమరయలో అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన సమరయులను సంఘములోకి వారు అంగీకరించగా దేవుడు పేతురు యోహానును ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి వారిపైన చేతుల నుంచి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. That is what we read in verse 17. Then they began laying their hands on them, and they were receiving the Holy Spirit. 8వ అధ్యాయం 17వ వచనంలో ఈ సంగతి చూస్తాము. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. Okay, then we read about another incident taking place here. మరొక సంగతి ఇక్కడ జరుగుట మనం చూస్తున్నాము. Simon the sorcerer, he was looking into all that was taking place here. జరిగిన సంగతులన్నీ గారడి వాడైన సీమోను చూస్తూ ఉన్నాడు. In verse 18 we see that Simon was seeing how the Holy Spirit was bestowed upon these believers. పేతురు యోహానులు వారిపై చేతులుంచగా వారు ఎలా పరిశుద్ధాత్మను పొందుతున్నారో ఈ సంగతిని గారడి వాడైన సీమోను చూస్తున్నాడు. 18వ వచనంలో చూస్తాము. అపోస్తలుడు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. Yeah, when he saw that the Holy Spirit was given, he brought money to the apostles, and he also wanted this authority. వారు పేతురు యోహానులు చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిన వారిని చూసి ఆయన కొంత ద్రవ్యం లేదా డబ్బు తీసుకొని వచ్చి వారి దగ్గర పెట్టి నాకు ఇలాంటి అధికారం కావాలి అని అడిగాడు. Yeah, we'll read verse 19. 19లో ఈ విషయాన్ని చూస్తాము. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈవుడని అడిగాను. Yeah, so Simon wanted this authority so that on whomever he placed his hand, he wanted the Holy Spirit to come upon them. గారడి సీమోను అనుకుంటున్నాడు, నేను ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తాను వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు ఈ అధికారం నాకును కావాలనుకుంటున్నాడు. And then we see the Apostle Peter's reply from verse 20 onwards. 20వ వచనంలో అపోస్తలుడైన పేతురు అతనికి ఇలాగూ బదులిస్తా ఉన్నాడు. Yeah, in verse please. పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. You can read till 24.
24 చదువుదాము. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకున్నాడని చెప్పాను. Brother, I read 24 also. Yeah, no, you can read from 21, continuous till 24 till 23. You can read. ఓకే 21 నుంచి కూడా మనం చదువుదాము. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. Yeah, from the reply of Peter, we understand that Simon's character did not change at all. పేతురు ఇచ్చిన జవాబును బట్టి మనకేమర్థమవుతుందంటే సీమోను యొక్క ప్రవర్తన సరిగా లేదు. See, in verse 13, we already saw that Simon also believed and he was also baptized. 11 మనం చూస్తాము, సీమోను కూడా నమ్మాడు, బాప్తిసం పొందాడు. But then from the reply that Peter gives to Simon, we understand that the belief of Simon the sorcerer was not genuine. He was not a genuine believer. కానీ సీమోనుతో పేతురు బదిలిచ్చుట మనం చూసినప్పుడు ఆయన నమ్మాడు కానీ ఆయన ప్రవర్తన సరిగా లేదు అని మనకు అర్థమవుతుంది. Yeah, but I'll give you some reasons why I'm telling that Simon is not a saved person. ఎందుకు ఆయన నమ్మాడు కానీ ఎందుకు ఆయన తన ప్రవర్తన ఎలాగుందో, ఎందుకు సరిగా లేడో కొన్ని కారణాలు నేను చూపిస్తాను. Yeah, first of all, when we read verse 18, we understand that Simon did not receive the Holy Spirit, but he was just seeing the other believers receiving the Holy Spirit. 18వ వచనం చూసినప్పుడు సీమోను, గారడీ వాడైన సీమోను ప్రభువుని విశ్వాసం ఉంచాడు కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. Yeah, when all the other believers were receiving the Holy Spirit, we do not read here that Simon himself received the Holy Spirit. అక్కడ పేతురు యోహాను ఎవరి మీద అయితే చేతులు ఉంచారో వారంతా పరిశుద్ధాత్మను పొందుకుంటూ చూచి ఇక రాయబడలేదు కానీ సీమోను పేతురు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. And not only that, from the accusation of Peter that we read from verses 20 till 23, we understand that Simon was not a saved person. 21 నుంచి 23 దాకా పేతురు గారడీ సీమోనును గద్దించిన విధానం మనం చూసినప్పుడు అతని ప్రవర్తన దేవుని దృష్టికి సరిగా లేదని మనకు అర్థమవుతుంది. Yeah, in verse 21 he says, your heart is not right before God. 21వ వచనంలో అన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. In verse 22 he says that you should repent of your wickedness. 22వ వచనంలో చెప్పాడు, కాబట్టి ఈ చెడుతనం మానుకొని మారుమనసు పొందు అన్నాడు. Yeah, in verse 23 he says that you are in the gall of bitterness. 23వ వచనంలో చెప్పాడు, నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుతున్నది అన్నాడు. Yeah, from all these accusation, we understand that Simon would not have been a saved person. ఈ పేతురు సీమోను మీద మోపుతున్న ఈ ఆరోపణలను బట్టి ఆయన సరైన విధానంలో లేడు అని మనకు అర్థమవుతుంది. Although Luke writes in verse 13 that Simon believed, this belief would not have been a genuine belief on the Lord Jesus Christ. రచయిత అయిన లూకా ఈ 13వ వచనంలో సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నిందను అని రాశాడు కానీ అయితే ఆయన నమ్మిన విధానం చూసినప్పుడు సరైన నమ్మిక ఆయనలో లేదు. See, the word believed in the Bible is used in different meanings. Brother, please repeat. Yeah, the word believed or faith in the Bible is used in different meanings. ఈ బైబిల్లో నమ్ముట లేదా నమ్మిరి అనే మాట మనం చూసినప్పుడు అనేక అర్థాలు వస్తాయి నమ్మిన విధానంలో. For example, we'll turn to James chapter 2. మనము యాకోబు పత్రిక 2వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం చూడండి.
In James chapter 2 verse 19, we'll read verse 19. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19 వచనం చదువుదాము. James says, you believe that God is one, you do well. The demons also believe and shudder. దేవుడు ఒక్కడే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19 వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. Yeah, here also we read the word believe. ఇక్కడ కూడా మనము నమ్ముట అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. But we understand that this is not a genuine belief. ఇక నమ్ముట అనేది క్రియ జరుగుతుంది కానీ ఇక్కడ సరైన నమ్మిక కాదు. Because it is said about the demons here, the demonic spirits. ఇక్కడ దయ్యపు ఆత్మల గురించి మనం చూస్తున్నాం. దయ్యములు నమ్ముతున్నాయి, దేవుని బట్టి వణుకుచున్నాయి. Now it is very obvious that these demons would not have been genuinely converted. Yeah. దయ్యములు దేవుని చూసి వణుకుతాయి, భయపడతాయి కానీ అయితే నిజమైన విశ్వాసం లేదా నమ్మిక వాటిలో ఉండదు. Yeah, similarly, Simon the sorcerer also did not have a genuine trust in the Lord Jesus Christ. ఇదే విధంగా గారడి వాడైన సీమోను కూడా ప్రభునందు నమ్మిక ఉంచాడు కానీ ఆ నమ్మిక సరైనది కాదు. Yeah, he did not receive the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మను పొందుకోలేదు. Now his character did not change afterwards also. ఆయన స్వభావము లేదా ప్రవర్తన ఏమాత్రము మారలేదు, మార్పు చెందలేదు. Yeah, Peter accused that he should repent of his sins. పేతురు అన్నాడు, నువ్వు మారు మనసు పొంది నీ పాపాలు ఒప్పుకో అని చెప్పాడు. Yeah, from all this we conclude that Simon would not have been a saved person. ఇవన్నిటిని మనము పూర్వపరాలు గమనించిన తర్వాత గారడి వాడైన సీమోను ప్రభునందు నమ్మిక ఉంచాడు కానీ ఆయన క్షేమంగా లేడు, అంటే సరైన విధానంలో లేడు. And not only that, we understand, we learn many truths for our lives also in this passage. ఈ వాక్య భాగం ద్వారా మన జీవితంలో కూడా అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. See, for example, when we read the character of Simon, మనము గారడి వాడైన సీమోను యొక్క స్వభావాన్ని మనము ధ్యానించినప్పుడు we understand one important truth for our Christian lives. మన క్రైస్తవ జీవితానికి అవసరమైన ఒక ముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. See, we should the goal of every believer should be exalting or glorifying the Lord. ప్రభువునందు విశ్వాసించిన ప్రతి విశ్వాసం యొక్క ముఖ్య ఉద్దేశం, గురి ఏంటంటే ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఘనపరచాలి. Yeah, Simon did not do this. కానీ గాడి వాడైన సీమోను ఈ విషయాన్ని చేయడం లేదు. In verse 19, he said to Peter that I also want this authority. 19వ వచనంలో అంటున్నాడు, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్టు ఈ అధికారం నాకు ఇవ్వుడి అంటున్నాడు. See, he wanted fame and popularity among the people. That is why he is bringing money to Peter and asking this authority. ఈయనకి ప్రసిద్ధి చెందాలి, అందరూ నన్ను గుర్తించాలి, నేను గొప్పవాడైపోవాలి అన్న మనసు ఉంది కాబట్టి అందుకు డబ్బులు తీసుకొచ్చి ఈ అధికారాన్ని కొనుక్కోవాలని చూస్తున్నాడు. See, already we read about Simon in this passage in verse 9 like this. అతని గురించి మరికొన్ని సంగతులు మనం 9వ వచనంలో చూస్తాము. Yeah, in verse 19, in the last phrase, we read about Simon that he was claiming to be someone great. 9వ వచనాన్ని చూస్తే, సీమోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు, తనెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను అని ఉంది. Yeah, so before he believed, he was claiming himself to be someone great, and even after he believed the Lord, his character did not change. He wanted to exalt himself. నమ్మక ముందు తానెవడో గొప్పవాడని చెప్పుకునే స్వభావం ఆయనకుంది, నమ్మిన తర్వాత కూడా అదే స్వభావంలోనే ఉన్నాడు. So he always wanted to exalt himself. ఎప్పుడు కూడా ఆయన తను తాను గొప్ప చేసుకునే పనిలోనే ఉన్నాడు.
Yeah. So from this, we understand that the goal for us is not to exalt ourselves, but we should glorify the Lord who has saved us. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు, మన జీవితాల ద్వారా ప్రభువుని గొప్ప చేయాలి. Now Philip did this in Samaria. Philip was doing this. He was glorifying the Lord Jesus Christ in Samaria. ఫిలిప్పు సమరయలో దేవుని నామాన్ని ఘనపరిచాడు. అంటే ఫిలిప్పు సీమోను చేయలేని దాన్ని ఆయన చేస్తా ఉన్నాడు. Yeah, so dear brothers and sisters, it should be our aim and our goal to glorify the Lord always. ప్రభువునందు ప్రియులారా, మన యొక్క గురి, మన ముఖ్య ఉద్దేశము ప్రభువుని ఘనపరచుట, ప్రభువుని మహిమపరచుటే ఉండాలి. Yeah, and not only that, we read, we learn few other lessons also here. ఇంకా అనేక పాఠాలు ఈ పాఠ భాగంలో మనం నేర్చుకుంటాము. See, a genuine repentance is always needed in a person's life. మన యొక్క జీవితంలో నిజమైన మారు మనసు చాలా అవసరమై ఉన్నది. See, for an unbeliever, repentance is only once, but for a believer, repentance is throughout his lifetime. అవిశ్వాసులకైతే మారు మనసు అనేది ఒక్కసారే అవసరము, కానీ నమ్మిన మనకు మారు మనస్సు అనేది జీవితాంతము జరుగుతూనే ఉండాలి. God wants to cleanse us and sanctify us each and every moment. దేవుడు మనల్ని పవిత్రపరచాలని, శుద్ధి చేయాలని ఆయన అనుకుంటూనే ఉన్నాడు. If there is something in us to be repented of, we should do it immediately to the Lord. ఎక్కడైనా మనం మారు మనసు పొందాలి, ఏ విషయంలో మనము మనసు మార్చుకోవాలి అంటే దాని వెంటనే ప్రభు చెప్పిన వెంటనే మనం మార్చుకోవాలి. See, unless our attitude towards God does not change, we cannot confess our sins to the Lord. దేవుడు చెప్పిన విధంగా మనల్ని మనం మార్చుకోకపోతే ప్రభు దగ్గర మనము దేవుడు ఆశించిన వాటిని ఒప్పుకోలేము. So God expects a cleansed heart, a pure heart from us. దేవుడు మన నుంచి పవిత్ర హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు. In 1 John chapter 1 verse 9 we read like this. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇలాగ చూస్తాము. If we confess our sins, he is faithful and righteous to forgive us our sins and to cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. Yeah, so looking into the life of Simon the sorcerer, we also learn some lessons contrary to his character. గాడివాడైన సీమోను జీవితంలోకి మనం తిరిగి చూస్తే అనేకమైన ఆత్మీయ పాఠాలు, హెచ్చరికలు మనం పొందుకోవచ్చు. Okay, then we'll come to verses 26 onwards. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాము. Now in verse 26 we read that an angel of the Lord spoke to Philip saying, arise and go south to the road that descends from Jerusalem to Gaza. This is a desert road. 26వ వచనంలో చూస్తాము. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసిపోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. And immediately we read in verse 27 that Philip arose and went. 27వ వచనంలో చూస్తాము, ఆయన వెంటనే లేచి వెళ్ళాను అని ఉంది. Yeah, we read about the obedience of Philip. ఇక్కడ ఫిలిప్ యొక్క విధేయతను చూస్తాం దేవుని పట్ల. See, Philip was doing a successful ministry in Samaria. ఫిలిప్పు సమరయలో విజయవంతమైన పరిచర్యం చేస్తున్నాడు. Many people came to the saving knowledge of Christ. అనేకులు రక్షణానుభవంలోకి వస్తా ఉన్నారు. Now the Lord speaks to him that he should leave Samaria and he should go to this desert road. దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడుతూ నువ్వు సమరయను విడిచిపెట్టి గాజాకు అరణ్య మార్గమున వెళ్ళు అని చెప్తున్నాడు. Now Philip he immediately obeyed to the voice of the Lord.
దేవుని స్వరానికి పిలుపు వెంటనే లోబడి ఆయన బయలుదేరాడు. See, the Lord might redirect us and he might use us in different ministries in our lives. దేవుడు మనందరినీ కూడా తన చిత్త ప్రకారము ఆయా రీతులుగా వాడుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. The ministry that we are involved in our lives is the Lord's ministry. It is not our ministry. మనం చేస్తున్న పరిచర్య అది మనది కాదు, అది దేవుని పరిచర్య. Now the sovereign Lord has every right to demand us and to redirect us in different directions. సార్వభౌముడైన దేవుడు మనల్ని తన ఇష్ట ప్రకారము ఆయా రీతులుగా మనల్ని నడిపించడానికి ఆయన అనుకుంటున్నాడు. Now Philip did not question the Lord, saying, Lord, already I have a successful ministry here. Why should I go to a different place? ఫిలిప్పు దేవునితో ప్రశ్న వేయలేదు, ప్రభువా నేను ఆల్రెడీ ఇక్కడ మంచి ఫలభరితమైన లేదా విజయవంతమైన సేవ చేస్తున్నాను, మరి ఎందుకు వెళ్ళాలని దీన్ని విడిచిపెట్టి అని అనలేదు. But Philip instantaneously, immediately he obeyed to the voice of the Lord. అయితే ఫిలిప్పు వెంటనే దేవుని స్వరానికి లోబడ్డాడు, ఆయన లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. The Lord might redirect you in your ministry field. నిన్ను నన్ను కూడా దేవుడు ఆయన నడిపించగలడు. ఇప్పుడు నువ్వు ఉన్న చోట నుంచి లేచి వెళ్ళమని చెప్పగలడు. The Lord wants this kind of obedience in your life too. ఫిలిప్పు చూపిన అటువంటి అలాంటి విధేయత నీలో కూడా నాలో కూడా చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. Now because Philip obeyed the Lord, ఫిలిప్పు దేవునికి లోబడటాన్ని బట్టి there was a great officer who came to the saving knowledge of Christ. గొప్ప అధికారి రక్షణలోకి నడిపించబడ్డాడు. We read about this officer in verse 27. 27వ వచనంలో మనం ఈయన ఎంత గొప్ప అధికారం మనం చూస్తాము. Now he was from Ethiopia. అతడు ఐథియోపియుడు. He was a court official of the Queen Candace. ఆయన కందాకే క్రింద మంత్రి, ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న So he was in charge of all her treasure. He was in charge of the treasury. ఈయన ధనాగారం అంతటి మీద మంత్రి. Yeah, like he was a financial minister. He was a finance minister. ఆర్థిక మంత్రి అని చెప్పొచ్చు. So he was in a good position. ఈయన మంచి స్థితిలో ఉన్నాడు. Now Ethiopia is in Egypt actually. ఈ ఐథియోపియా అనేది ఈజిప్ట్ లో ఉంది. It is in Africa. In other words, it is in Africa. మరో విధంగా చెప్పాలంటే ఇది ఆఫ్రికాలో ఉంది. But he had a desire to worship the God of Israel. ఇతనికి ఇశ్రాయేలుడైన జీవం గల దేవుని సేవించాలనే ఆశ ఉంది. That is why in verse 27, in the end, we read that he had come to Jerusalem to worship. 27వ వచనం ఆఖరిలో చూస్తాము, ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను అనుంది. So he had a desire to worship this living God whom the Israelites worshipped. ఇశ్రాయేలీయులు సేవిస్తున్న జీవం గల దేవుని నేను కూడా ఆరాధించాలి అన్న కోరిక ఆయనలో ఉన్నట్టు మనం చూస్తున్నాం ఇక్కడ. That is why he came all the way from Africa to Israel. కాబట్టి ఈయన ఆఫ్రికా నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు ప్రభువుని ఆరాధించుటకు. Not only that, in verse 28 we understand he had a desire towards the word of God. ఈయన ప్రభువుని ఆరాధించువాడు మాత్రమే కాదు, దేవుని వాక్యం పట్ల కూడా మక్కువ కలిగిన వాడు. Because in 28 we read he was reading from Isaiah. ఈయన యెషయా గ్రంథంలోని లేఖనాలను చదువుతా ఉన్నాడు. Now those days only rich people had the scrolls of the Old Testament. అప్పట్లో సంపన్నులు మాత్రమే పాత నిబంధన ప్రతులను కలిగి ఉండేవారు. Now this person was a rich officer. ఈయన కూడా గొప్ప సంపన్నుడు, స్థితి కలిగిన వాడు. When he came to Jerusalem, he might have bought these scrolls. ఇతడు కూడా యెరూషలేముకు వచ్చాడు, వాటిని కొన్నాడు. So he had a desire towards God and his word. ఇతడు దేవుని పట్లను దేవుని వాక్యం పట్లను కోరిక కలిగి ఉన్నాడు. See, not only that, when we read the Old Testament, we understand that eunuchs cannot enter into the assembly of God. పాత నిబంధన ప్రకారము
ఆ నపుంసకులు లేదా షండులు దేవుని ప్రాంగణంలో ప్రవేశించకూడదు. Turn with me to Deuteronomy chapter 23. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయంలో ఈ సంగతులు చూద్దాము. We'll read verse 1. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము మొదటి వచనం. ఒక్క నిమిషం. Yeah, we read there, no one who is emasculated or has his male organ cut off shall enter the assembly of the Lord. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం మొదటి వచనంలో, గాయం నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కొయ్యబడిన వాడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. Now this పుండు యెహోవా సమాజంలో చేరకూడదు. yeah, so this officer was an eunuch. ఈ అధికారి ఒక షండు లేదా నపుంసకుడు. Now he might not have been allowed into the temple in Jerusalem. ఇతడు దేవుని సమాజ మందిరంలో యెరూషలేములో ప్రవేశించకూడదు. But even though he was not allowed inside the temple, he had a desire to at least stand outside and worship this God. దేవాలయంలో ప్రవేశించలేకపోయినప్పటికీ బయట ఉండైనా సరే దేవుని ఆరాధించాలి అని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. See, he had a search in his life for the living God. జీవం గల దేవుణ్ణి ఈయన అన్వేషిస్తా ఉన్నాడు. And that is why God honored this search of this man. కాబట్టి దేవుడు ఇతనిలో ఉన్న కోరికను బట్టి దేవుడు అతన్ని గణపరిచాడు. That is why he speaks to Philip to go towards this man and to bring him to the saving knowledge of Christ. కాబట్టి దేవుడు తన సేవకుడైన ఫిలిప్పుతో మాట్లాడి, నీ వెళ్ళు అతనితో కలుసుకో, అతని రక్షణ గురించి చెప్పు అన్నాడు. Now in verse 29 we read, and the Spirit said to Philip, go up and join this chariot. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనంలో, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకునమని చెప్పాను. Immediately we read in verse 30, Philip ran. వెంటనే 30వ వచనంలో ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి. Okay, then he heard this officer reading from Isaiah, and then Philip is asking, do you understand what you are reading? 30వ వచనంలో అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా. And immediately in verse 21 this man says, well, how could I understand unless someone guides me? 31వ వచనంలో ఆయన అంటున్నాడు, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి. He was reading from Isaiah, but he did not understand what he was reading. ఈయన యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ ఏం చదువుతున్నాడు ఆయనకు అర్థం కావట్లేదు. So he wanted Philip to guide him. కాబట్టి ఆయన ఫిలిప్పు తనను నడిపించాలని కోరుకుంటున్నాడు. See, there might be many persons in your place who are like this person. ఒకవేళ మీరున్న స్థలంలో కూడా ఇలాంటి వ్యక్తులు అనేకులు ఉండవచ్చు. They might have a search for the living God. వారు జీవం గల దేవుని లేఖనాలను వెతుకుతా ఉంటారు. They might also have a desire to read the Bible. వారు దేవుని వాక్యాన్ని చదవాలని ఆకాంక్ష కలిగి ఉంటారు. But even though they are reading, they might not understand what they are reading. కానీ వారు చదువుతుంటారు కానీ వారికి ఈ విషయాలు అర్థం కావు. Now God wants you to guide them into the truth of the scriptures. దేవుడు అలాంటి వారిని నీవు నడిపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. We read about the Holy Spirit in the Gospel of John, that it is He who guides us into all the truth. యోహాను సువార్తలో చూస్తాము, పరిశుద్ధాత్ముడు వాక్య సత్యంలోకి నడిపిస్తాడు అని ఉంది. See, you might be that person who is guiding the other people into the truth of the scriptures. నీవు నేను కూడా వ్యక్తులను వాక్య సత్యంలోకి నడిపించే వారంగా ఉండాలి అని దేవుడు ఇష్టపడతాడు. That is why we need to preach the gospel to all the people. అందుకనే మనం అనేకులకు దేవుని యొక్క సువార్తను చెప్తా ఉంటాం. Because we do not know who are searching for this living God. ఎవరు జీవం గల దేవుని వెతుకుతున్నారో మనకు తెలియదు వాస్తవానికి. When you go on preaching the gospel, the Lord will bring those people whom He has already elected into the saving knowledge of Christ.
మనం సువార్త చెప్తూ ఉండగా దేవుడు అనేకులను ఎవరైతే దేవుని వెతుకుతా ఉన్నారో ఆ అన్వేషకులను దేవుడే రక్షణలోకి నడిపిస్తా ఉన్నాడు. Now Philip had this opportunity to guide this person into the truth of the Bible. ఫిలిప్పు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని పొందుకున్నాడు. ఒక వ్యక్తిని వాక్య సత్యంలో నడిపించే అవకాశము దేవుడు ఫిలిప్కి ఇచ్చాడు. Yeah, in verse 32 and 34 we understand that this person was reading from Isaiah chapter 53. 32-33 వచనాలను గమనించినప్పుడు ఈ నపుంసకుడైన అధికారి యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. And then in verse 34 he asked Philip, please tell me, of whom does the prophet say, of himself or someone else? 34వ వచనంలో ఆ నపుంసకుడు ఫిలిప్పుని అడుగుతున్నాడు, ప్రవక్త ఎవరిని గురించి నాకు చెప్పుచున్నాడు, తన గురించియా వేరొకరి గురించియా, దయచేసి నాకు చెప్పమని ఫిలిప్పుని అడిగాను. So then in verse 35 we read, Philip opened his mouth and beginning from this scripture he preached Jesus to him. 35వ వచనంలో అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును గురించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. Look at the phrase beginning from this scripture. ఇక్కడ మనం చూస్తాము లేఖనమును అనుసరించి. So Philip started from Isaiah 53 and he preached Jesus to this person. ఫిలిప్పు ఆ నపుంసకునికి యెషయా గ్రంథంలో నుంచి ప్రారంభించి యేసుక్రీస్తు వరకు చెప్పాడు. See, when someone is asking you a doubt from the Bible, ఎవరైనా మిమ్మల్ని బైబిల్లో కొన్ని సందేహాలు అడిగితే, can you start from that verse and preach about Jesus to them? మీరు ఇక్కడ నుంచి ప్రారంభించి యేసుక్రీస్తు వరకు చెప్పగలరా? You know, the Lord Jesus Christ did this in various places in his ministry. Brother, please repeat. Yeah, the Lord Jesus Christ did this in his ministry. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదే పరిచర్య చేశారు. So I'll show you few examples from the Bible. కొన్ని ఉదాహరణలు మీకు నేను చూపిస్తాను ఈ బైబిల్లో నుంచి. We'll turn to John chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయానికి మనం వెళ్దాము. We'll read the last verse 51. యోహాను సువార్త మొదటి అధ్యాయము ఆఖరి వచనం 51వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నెను. Now these are the words of the Lord Jesus Christ to Nathanael. ఈ సంగతులు ప్రభువు యేసుక్రీస్తు వారు నతనయేలుతో చెప్పాడు. Now Jesus Christ says that you will see the heavens opened and the angels of God ascending and descending upon the Son of Man. యేసు ప్రభు వారు నతనయేలుతో చెప్పాడు, ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని చెప్పాడు. See, when we read this verse, we immediately remember the dream of Jacob in the Old Testament. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు కలగన్నాడు కదా, ఆ సంగతి మనకు వెంటనే జ్ఞాపకం వస్తుంది. Yeah, when we come to Genesis, we read about this dream of Jacob. ఆది కాండములో యాకోబు కనిన కలను గురించి మనము చూద్దాము. So he was dreaming a dream, and in his dream he saw a ladder whose top reached the heavens and the bottom was on the earth. యాకోబు కలగన్నాడు, అది ఒక అంచు ఆకాశానికి అంటుకునింది, ఒక అంచు భూమి మీద ఉంది. Yeah, and he saw the angels ascending and descending on the ladder. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంట యాకోబు కలలో చూశాడు. Now I believe Nathanael would have been meditating upon this passage. నేను అనుకుంటున్నాను ఈ నతానియేలు ఈ అంటే యాకోబు కలగనిన ఈ వాక్య భాగాన్ని ఆయన ధ్యానిస్తున్నాడేమో అని అనుకుంటున్నాను నేను. When Jesus Christ meets Nathanael, he says, when you were under the fig tree, I found you. నతానియేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారు అన్నాడు, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. So Nathanael would have been meditating upon this passage under the fig tree.
ఆ అంజూరపు చెట్టు కింద యాకోబు కలగరిన ఆ వాక్య భాగాన్ని నతనేయులు ధ్యానిస్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నతనేయులు చూశాడు. Now Jesus Christ starts from that passage and he reveals himself to Nathanael. నతనేయులతో ప్రభు వారు మాట్లాడుతూ యాకోబు కలగరిన ఆ నిచ్చెన గురించి ప్రారంభించి లేఖనాల్లో ఉన్న తన్ను గురించి అనగా యేసుక్రీస్తును తను బయలుపరుచుకున్నాడు. Yeah, there Jacob saw a ladder. ఎక్కడైతే యాకోబు ఆ నిచ్చెనను చూశాడో, here Jesus Christ says, I am that ladder. యేసు ప్రభు అన్నాడు, నేనే ఆ నిచ్చెన. I am the person who is connecting the earth to heaven. నేను భూలోకానికి పరలోకానికి మార్గమై ఉన్నాను అని చెప్పాడు. In other words, it is through me only people can come to heaven. మరొక రకంగా చెప్పాలంటే నా ద్వారానే తప్ప ఎవరు పరలోకానికి చేరలేరు. So Jesus Christ started from this verse upon which Nathanael was meditating and he revealed himself to Nathanael. యేసు ప్రభు వారు నతనేయులు ధ్యానం చేసిన ఆ నిచ్చెన గురించి ప్రారంభించి ప్రస్తావన బయలుపరుచుకున్నాడు. That is what Philip is doing here in Acts chapter 8. ఇదే విధానాన్ని ఇదే సంఘ తరహాలోనే ఫిలిప్పు నపుంసకునితో మాట్లాడుతూ యెషయా గ్రంథం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించాడు. He started from Isaiah 53 and he preached Jesus to that eunuch. ఈయన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో లేఖనాన్ని ఎత్తి యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తా ఉన్నాడు. Now just imagine if Philip did not know how to interpret Isaiah 53, what would have happened? ఒకవేళ మనం ఇలాగ అనుకుందాము, ఫిలిప్కి యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ఎలా వివరించాలో తెలియకపోతే ఆయన క్రీస్తుని గురించి ఎలా ప్రకటించగలడు? He could not have preached Jesus to this man. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పలేడు. And this officer might not have been saved. ఆయన ఈ గొప్ప అధికారి రక్షింపబడేవాడు కాదు. So dear brothers and sisters, we should invest our time to meditate upon the word of God. ప్రియమైన సోదరి సహోదరులారా, మన సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం వెచ్చించాలి. If someone asks us a doubt from the Bible, we should be profound in the scriptures to clarify the doubt of other persons. ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకి ఏదైనా సందేహాన్ని అడిగితే దాన్ని మనము వివరించి లేఖనాలను రుజువులు చూపించి చెప్పగలగాలి. We should systematically study the word of God so that the Holy Spirit will help us to clarify the doubts of others. మనం దేవుని వాక్యాన్ని ఒక క్రమ పద్ధతిలో ధ్యానిస్తూ వస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. When Jesus Christ meets the two disciples who are traveling to Emmaus, యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి గ్రామానికి వెళుతుండగా వారితో కలుసుకున్నాడు. We read in Luke chapter 24 verse 27 like this. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనంలో ఈ సంగతులు చూస్తాము. Luke 24:27. లూకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనం. And beginning with Moses and with all the prophets, he explained to them the things concerning himself in all the scriptures. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. Yeah, the Lord Jesus Christ took the Old Testament and throughout the Old Testament he revealed himself to these disciples. యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధనలోని లేఖనాలను తీసుకున్నాడు, వాటన్నిటిలో ఉన్న తన్ను గురించి ఆయన వివరించాడు. Yeah, this is what Philip is doing here to this officer. ఇదే పనినే ఫిలిప్ కూడా ఇక్కడ చేస్తా ఉన్నాడు. So when Philip preached about Jesus to this person, ఫిలిప్ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఈ వ్యక్తికి చెప్పాడు. immediately this eunuch got saved. వెంటనే ఆ యొక్క నపుంసకుడు మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. In verse 37 he says, I believe that Jesus Christ is the Son of God. 37 37వ వచనంలో
ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను తెలుసుకున్నానని చెప్పాడు ఆయన. Yeah, he says, I believe Jesus Christ is the Son of God. నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముచున్నాను అని చెప్పాడు. And so Philip is ordering him to be baptized. ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు. Yeah, so we read in verse 38, and he baptized him. 38వ వచనంలో చూస్తాము, ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. So this person got saved and he obeyed to the waters of baptism. ఈ నపుంసకుడు దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని అంగీకరించాడు, బాప్తిసం పొందుకున్నాడు. Then in verse 39 we see immediately God snatching away Philip. He takes away Philip from this scene. 39వ వచనంలో వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను, నపుంసకుడు సంతోషించి తన త్రోవను వెళ్ళెను. Yeah, so when the eunuch got baptized and when he came up, there was no longer Philip there. ఈ నపుంసకుడు బాప్తిసం పొందిన తర్వాత అక్కడ ఫిలిప్ అక్కడ లేడు, దేవుని ఆత్మ కొనిపోయాడు. See, after our salvation, God wants us to depend on him more than any other person in this world. Please repeat. Yeah, in our Christian life, God wants us to depend on him more than any other persons in this world. We should depend on God. Yeah. మన క్రైస్తవ జీవితంలో మరి ఎవరిపైన ఆధారపడనంతగా దేవునిపైన మనం ఆధారపడాలని దేవుడు ఇష్టపడతాడు. Yeah, when this eunuch got saved and when he came, there was no longer Philip for him to depend on him. ఈ నపుంసకుడు మారుమనసు పొందిన తర్వాత ఈ నపుంసకుడు ఫిలిప్ పైన ఆధారపడకుండా ఫిలిప్పును దేవుడు తీసుకెళ్ళాడు అక్కడి నుంచి. He did not have Philip, but he had the Holy Spirit within himself. ఆయనకు అక్కడ ఫిలిప్పు లేడు గాని పరిశుద్ధాత్ముడు ఆయనకు తోడుగా ఉన్నాడు. He did not have Philip, but he had the word of God in his hands. అతనికి ఫిలిప్పు తోడుగా లేడు గాని దేవుని వాక్యం అతనికి తోడుగా ఉంది. He did not have Philip, but he had the joy of salvation in his heart. ఫిలిప్పు అక్కడ లేడు కానీ రక్షణ ఆనందం ఆయనలో ఉంది. Yeah, that was enough for this eunuch to go back to Africa and show the Lord Jesus Christ to others. నపుంసకుడు రక్షణ పొందాడు కాబట్టి ఫిలిప్పు లేకపోయినా సరే రక్షణ ఆనందం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని సన్నిధి ఆయనతో ఉంది. ఆనందంగా ఆయన తిరిగి ఆఫ్రికాకు వెళ్ళిపోయాడు. Yeah, so we learn an important lesson here that God wants us to depend on him, to trust him all the way in our Christian life. కాబట్టి దేవుడు మనం ఏం కోరుకుంటున్నాడు అంటే రక్షింపబడిన మనం దేవునిపైన ఆధారపడాలి, మరి ఎవరిపైన ఆధారపడకూడదు. It is very important to trust in God more than trusting in other believers or other human beings. ఏ మానవుని పట్ల ఏ సహా విశ్వాసుల పైన మనం ఆధారపడకూడదు, వారిని నమ్మకూడదు, కానీ దేవుని పైన మనం నమ్మిక ఉంచాలి, ఆయన పైన ఆధారపడాలి. We all have the Holy Spirit within us. మనందరం కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం మనలో. And we all have the word of God in our hands. మనందరం కూడా జీవం గల దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాం మన హృదయంలో. We all have the real joy of salvation in us. నిజమైన ఆనందము, రక్షణ ఆనందము, సంతోషం మనం కలిగి ఉన్నాం. And that is enough to lead us in our Christian lives. అంతే చాలు మనం దేవుని కోసము మనం ఈ లోకంలో కొనసాగడానికి, దేవుని కోసం జీవించడానికి మనకు అంతే చాలు. We should never give the glory that belongs to God to any other person in this world. మనం ఎప్పుడు కూడా దేవునికి చెందాల్సిన ఆ స్థానము లేదా ఆ ఘనత, మహిమ మరి ఏ వ్యక్తికి మనం ఇవ్వకూడదు. That is why God took Philip from this scene. అందుకే దేవుడు వెంటనే ఫిలిప్పుని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. Philip came, he finished his work, and then he went away. ఫిలిప్పు వచ్చాడు, అప్పగించిన పని ముగించాడు, తిరిగి వెళ్ళిపోయాడు. Yeah, then the Holy Spirit again guides Philip to various parts. We read in verse 40, from Azotus till Caesarea, he was preaching in all the places there. 40వ వచనంలో ఫిలిప్పు అజోతులో కనబడెను, అక్కడ నుండి కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణం అన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. దేవుడు మరో వేరే స్థానాల్లో అక్కడ వాడుకున్నాడు. Again, Philip obeyed to the voice of the Lord. Wherever he wanted him to go, he obeyed and he went everywhere.
మరొకసారి ఫిలిప్పు దేవుని స్వరానికి లోబడి దేవుడు చెప్పిన విభిన్న ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి దేవుని చేత వాడబడ్డాడు. Philip preached in Samaria. ఫిలిప్పు సమరయలో సువార్త ప్రకటించాడు. Philip preached to this eunuch to the road to Gaza. గాజా మార్గంలో నపుంసకుడైన ఆయన అధికారికి ఆయన సువార్త ప్రకటించాడు. And then Philip preached the gospel from Azotus till Caesarea. ఆయన అజోతు అనే ప్రాంతంలో కూడా సువార్త ప్రకటించాడు. Philip was always a man who was led by the Holy Spirit and who was obedient to the voice of God. ఫిలిప్పు ఎల్లప్పుడూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడుగా, సువార్త ప్రకటించబడిన వాడుగా, దేవునికి విధేయత చూపిన వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. So from the life and ministry of Philip, we learn many important lessons in our lives. ఇక్కడ మనము ఫిలిప్ యొక్క పరిచర్యలో నుంచి, ఫిలిప్ యొక్క జీవితంలో నుంచి అనేక పాఠాలు మనము నేర్చుకోవచ్చు. So dear brothers and sisters, what all the Lord has spoke to us today, let us be obedient to his words and let us enjoy the Christian life that God has given us. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన ఈ సంగతులను బట్టి మనం లోబడదాము, మన జీవితానికి అన్వయించుకుందాము, ప్రభువునందు మనం ఆనందిస్తూ ముందుకు కొనసాగుదాం. Yeah, may God bless these words to our hearts. దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించును గాక. Thank you. అందరికీ వందనాలు. ఉదయకాల సమయం మందు దేవుడు తన దాసును నిలబెట్టి అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలోని కొన్ని లేఖన భాగములను వివరించుటకు దేవుడు సహాయపడ్డారు. విన్న వాక్య ప్రకారం మన జీవితాల్లో అన్వయించుకొని మనం ముందుకు సాగి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. వాక్యం అందించిన పాల్ అగస్టిన్ బ్రదర్ కూడా పరిచయ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే చక్కగా తెలుగులో తర్జుమా చేసిన మన ప్రియులు బర్నబాస్ అన్న కూడా పరిచర్య తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలన్నా, ఏమన్నా తప్పులుంటే క్షమించండి. పర్లేదు, బాగా చేశారు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముంబై నుంచి దేవదానం అంకుల్ ముగింపు ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేసుకున్నాం. అందరికీ వందనాలు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపామయుడ, ఈ పవిత్రమైన ఘనమైన నామనికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాలమున ప్రాతకాలంని మీ ముఖ దర్శనం చేసుకోవడానికి మా అందరినీ మీ సన్నిధిలో ఉంచినందున మీకు స్తోత్రాలు. ఎక్కడి వారము అయినప్పటికీ మా అందరినీ అన్ని స్టేట్ల నుండి కూడా మీరు నడిపించి మీ పాసనలో ఈ జూమ్ ద్వారా మీ పాసనలు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మరి ప్రార్థించి నిరీక్షించిన మేరకు ఇన్ని దినాలుగా కాపాడుతూ అనేక మంది దైవజనులు వాడుకుంటూ అనేక సంగతులు వివరిస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ దినమున సహోదరులు పాల్ అగస్టిన్ గారిని, సహోదరులు బర్నబాస్ గారిని చక్కగా వాడుకొని ఇచ్చిన సందేశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం నుండి అనేక సంగతులు మా ముందుంచారు. మాకు అనేక సంగతులు తెలియజేశారు. సీమోన్ అయితే తన ఘనత కోసం, తన మహిమ కోసం మారు మనసు పొంది కూడా, నమ్మి కూడా ప్రభా తండ్రి సరిగా జీవించలేదని తెలియజేశారు. అలాగూ నమ్మిన మేము మా జీవితాల్లో మీ కష్టకరముగా మీరు వచ్చే పర్యంతం, మా మరణ పర్యంతము చక్కగా జీవించినట్లు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీరు చేసిన మేలుకై వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు ప్రభా తండ్రి, అన్బిలీవర్ అయితే ఒక్కసారి మారు మనసు పొందుతాడు. బిలీవర్ అయితే మరి దినదినము తన జీవితాన్ని అలగొట్టుకుంటూ ప్రతి విషయంలో దేవునికి మరి మహిమకరముగా జీవించాలని తెలియజేసే విధానం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఆ తర్వాత ఫిలిప్పు జీవితం నుండి అనేక సంగతులు, ఆయన నడిపింపు, ఆయన విధేయత, మరి ప్రభా తండ్రి మీరు తెలియజేసిన విధానం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మంచి పరిచర్య చేసినట్టు, దేవుని ఆత్మచేతనే నడిపింపబడినట్టు సమరియలో ఆయన పరిచర్య, ప్రభా తండ్రి ఇంకా గాజా మార్గంలో పరిచర్య, మరి అజోతులో పరిచర్య, ఇవన్నీ చూసినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా చేసి మీకు మాత్రమే మహిమ తెచ్చేవాడుగా అంటున్న విధానాన్ని బట్టి వందనాలు.
ఆ రీతిగా మా జీవితాల్లో విధేయత నమ్మకత్వం కలిగి జీవించినట్లు మీ లేఖనములు ఎత్తి మేము అనేకులకు బోధించినట్లు ప్రభా మేము మీ సన్నిధిలో ఎక్కువగా గడిపి వాక్యమును ధ్యానించే భాగ్యం కూడా దయచేయమని మరి ప్రభా తండ్రి ఈ దినమున అనుగ్రహించిన వాక్య సందేశాన్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. మరి భారముతో ప్రయాసతో మరి ప్రభా తండ్రి అందరూ అంతటా మారు మనసు పొందాలని, విశ్వాసులైన వారు బలపరచబడాలని కోరికతో ప్రభా తండ్రి బర్నబాస్ అన్న, మరి శామిల్ జాన్ అన్న, శ్రీకాంత్ అన్న మరి ముగ్గురు కూడా ఈ భారమును మోయిచు ప్రభు ఇట్టి పరిస్థితిని ఏర్పాటు చేసి ఈ జూమ్ ఏర్పాటు చేసి అనేకులకు సత్య సువార్తను ప్రకటించున్న విధానాన్ని బట్టి ఉన్నాం. మరి నిజంగా కరువు కాలం అన్నట్టుగా ఈ కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో ఎవరికి వారు మందిరాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఇంటికే ఈ యొక్క పరలోక మన్నాను కురిపించినట్టుగా అందరికీ సమృద్ధిగా అనేకమైన సంగతులు మీ గ్రంథం నుండి పంపిస్తున్న విధానాన్ని బట్టి మీరు చేస్తున్న ప్రతి పరిచర్యం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా వాక్యం అందించిన అగస్త్యన్ గారి ప్రభు ట్రాన్స్లేట్ చేసిన బర్నబాస్ అన్న గారి మీరు కృప చూపి సహాయం చేయమని వారిని ఇక్కడ బలపరిచి వాడుకొని ఇచ్చిన సందేశాన్ని బట్టి సిద్ధిదేవులతో మరొకసారి మేమందరం కలుసుకుని మేము స్తుతించేలాగా చేయండి. మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనం చెల్లించి వేడుక ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేసిన దేవదానం అంకుల్ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, ఉదయకాలం మంది మార్నింగ్ కాన్ఫరెన్స్ సెంటర్తో ముగించబడింది. యథావిధిగా మధ్యాహ్న కాలం మందు 3 గంటలకి ప్రార్థన సమయంలోను, తిరిగి రాత్రి కాలం మందు 8 గంటల నుంచి 9 గంటలకు జరిగే కృపావాక్య సందేశాల కార్యక్రమంలో కలుసుకుందాం. వీలైన వారందరూ కలిసి పాల్గొనాలని, ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. అందరికి వందనాలు. Thank you, all of you. అలాగే బ్రదర్. Thank you, brother. వందనాలు. వందనాలు బ్రదర్. బాలకృష్ణ వందనాలు. వందనాలు. అయ్యా అందరికీ